హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై అండి. చాలా బాగుంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఇలా చేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. కాకరకాయలను ముందుగా కడిగి శుభ్రం చేసుకొని వాటి చివర్లు కటింగ్ చేసుకొని మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకొని మధ్యలో ఉన్న గింజలన్నీ తీసి కాకరకాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న కాకరకాయలన్నింటికి ఉప్పు పైనంతా ఉప్పు చల్లి కాకరకాయలన్నింటికి ఉప్పు పట్టించి 30 నుండి 40 నిమిషాల వరకు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలాల కోసం 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 గార్లిక్, అర ముక్క ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 15 వరకు ఎండుమిర్చి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ముందుగా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ధనియాలు వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. ఇవి కూడా కాస్త వేగాక చివరన జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర లాస్ట్లోనే వేయాలండి, లేదంటే త్వరగా మాడిపోతుంది, మసాలాలన్నీ చేదెక్కుతాయి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు మిగిలిన మసాలాలన్నీ అందులో కలుపుకొని వాటిలోకి చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఆ వేడికి చింతపండు మెత్తబడిపోతుంది. ఇప్పుడు వెల్లుల్లి రుబ్బలు కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. అలా చల్లారినాక మసాలాలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటికి 1/2 టేబుల్ స్పూను పసుపు, 1/2 టేబుల్ స్పూను బెల్లం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలన్నింటిలోనూ నీరు వస్తుందండి. సాల్ట్ పట్టి పెట్టాం కదా, అందుకే అంత చేదంతా వస్తుందండి. దాన్నంతా అలా పిండుకోవాలి. పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇలా తీసుకున్న కాకరకాయలన్నింటినీ అందులో వేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఆ కాకరకాయలని తిప్పేసుకొని మరో 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన కాకరకాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాకరకాయలు ఎక్కువగా మగ్గకూడదండి, 5 నుంచి 7 నిమిషాల వరకు సరిగ్గా సరిపోతుంది. ఇలా ఈ కలర్లో రాగానే ఈ కాకరకాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలన్నింటినీ ఈ కాకరకాయలో స్టఫింగ్ చేయడానికి యూజ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కాకరకాయలన్నింటినీ స్టఫింగ్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో వేసుకొని మరో 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత 5 నిమిషాల తర్వాత ఇంకొకసారి మూత తీసి కలిపి మిగిలిన మసాలా మిశ్రమాన్ని అంతా అందులో వేసుకొని మరో 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రై రెసిపీ మీకు కనుక నచ్చినట్టయితే ట్రై చేసి చూసి కామెంట్ రూపంలో నాకు చెప్పండి. చాలా బాగుంటుందంటే ఎంతో రుచిగా ఉంటుంది, చేదు అస్సలు ఉండదు. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు.
Please like, share, subscribe to my channel. Thank you for watching. Bye bye.